మాయా విగ్రహం. ఒకప్పుడు కాళింగదేశం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు. ఆయన ధర్మపరుడు, ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలవాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. కాని రాజు హృదయంలో మాత్రం ఒక ఖాళీ ఉండేది. ఆయనకు సంతానం లేదు. రాణి చంద్రప్రభతో కలిసి రాజు అనేక యజ్ఞాలు చేశాడు. తపస్సు చేశాడు. దేవాలయాలను నిర్మించాడు. కాని ఫలితం లేకపోయింది. ఒక రాత్రి రాజు దేవాలయంలో నిద్రిస్తున్నప్పుడు ఓ స్వప్నం చూశాడు. ఆ స్వప్నంలో ఒక సన్యాసి ప్రత్యక్షమై, రాజా ఉత్తర దిక్కులో ఉన్న మాయావనములో ఒక ప్రాచీన దేవాలయం ఉంది. అక్కడ మాయా విగ్రహం అనే దేవత విగ్రహం ఉంది. దానిని గుండె నిండా భక్తితో పూజిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. రాజు ఉదయం లేచి వెంటనే యాత్ర ప్రారంభించాడు. రాణి కూడా తోడయింది. సైన్యం, పూజారులు, భటులు అందరూ బయలుదేరారు. మాయావనంలో ప్రవేశం. అడవిలో అడుగుపెట్టగానే వింతలు మొదలయ్యాయి. చెట్లు మాట్లాడుతున్నట్టు అనిపించింది. పువ్వులు చెల్లాచెదురుగా పడి స్వాగతం రాజా అని పలుకుతున్నట్టుగా అనిపించింది. పక్షులు మధురంగా ఆలపించాయి. 3 రోజుల తర్వాత వారు ఒక ప్రాచీన దేవాలయానికి చేరుకున్నారు. ఆ దేవాలయ ద్వారం మీద రాత అక్షరాల్లో ఇలా రాసి ఉంది: దేవతను భక్తితో దర్శిస్తే వరం, స్వార్థంతో దర్శిస్తే శాపం. రాజు భయపడినా, విశ్వాసంతో లోపలికి అడుగుపెట్టాడు. లోపల రత్నాల కాంతితో మెరుస్తున్న విగ్రహం కనిపించింది. అది ఓ దేవి విగ్రహం. కన్నుల్లో కరోనా, ముద్దు నవ్వు, మణిమయ కిరీటం. పూజారి ముందుకు వచ్చి అన్నాడు: మహారాజా, ఇది మాయాదేవి విగ్రహం. ఎవరు స్వార్థం లేకుండా పూజిస్తే వారికి దేవి ప్రత్యక్షమై వరం ఇస్తుంది. దేవి ప్రత్యక్షం. రాజు, రాణి భక్తితో పూజ ప్రారంభించారు. 7 రాత్రులు ఆ విగ్రహం ముందు దీపం వెలిగించారు. 8వ రాత్రి ఆ విగ్రహం నుండి కాంతి ప్రసరించింది. ఆ కాంతిలోనుంచి మాయాదేవి ప్రత్యక్షమయ్యింది. రాజా విక్రమసేన, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీకు సంతానం కలుగుతుంది. కాని జాగ్రత్త, ఈ వరం మాయా విగ్రహం శాపానికి కట్టుబడి ఉంటుంది. దానిని ఎవ్వరికీ ఇచ్చి పెట్టవద్దు. రాజు నమస్కరించి రాజ్యానికి తిరిగొచ్చాడు. కొన్ని నెలలకే రాణికి ఓ అమృత సుందరి కుమార్తె జన్మించింది. ఆమెకు మాయావతి అని పేరు పెట్టారు. మాయావతి బాల్యం. మాయావతి పెద్దయింది. ఆమె సౌందర్యం, బుద్ధి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కాని ఆమెతో ఒక వింత ఉండేది. ప్రతి రాత్రి ఆమె గదిలో విగ్రహం వంటి కాంతి వెలిగేది. ఒక రోజు రాణి గమనించింది. ఆ కాంతి మాయాదేవి విగ్రహం నుండి వస్తోందని. రాణి భయపడింది. రాజుకు చెప్పింది. రాజు ఆ విగ్రహాన్ని మాయావతి దగ్గర నుంచి దాచాడు. కాని ఆ రోజు నుంచే మాయావతి అనారోగ్యానికి గురయింది. వైద్యులు, పండితులు చూశారు కాని ఎవరికీ అర్థం కాలేదు. చివరికి ఆ సన్యాసి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీవు విగ్రహాన్ని దాచావు. కాని ఆ విగ్రహం నీ కుమార్తె ప్రాణసంబంధమైనది. ఆమె ఆ విగ్రహం ఆత్మస్వరూపం. దానిని వేరుచేస్తే ఆమె ప్రాణం తీరుతుంది. మాయా శాపం విప్పడం. రాజు కన్నీరు పెట్టాడు. దేవాలయానికి వెళ్లి మాయాదేవిని ప్రార్థించాడు. దేవి మళ్లీ ప్రత్యక్షమై చిరునవ్వుతో చెప్పింది: రాజా, నీ భక్తి నిజమైంది. నీ కుమార్తె నా ఆవిర్భావ రూపం. ఆమె భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి పుట్టింది. ఆమెను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఇక ఆమె మానవ రూపంలోనే ఉంటుంది. ఆ మాటలతో దేవి విగ్రహం కాంతిగా మారి మాయావతిలో కలిసిపోయింది. మాయావతి కన్నులు తెరిచింది. రాజు, రాణిని చూసి నమస్కరించింది. రాజ్యం అంతా సంబరాలు చేసుకుంది. మాయావతి ధర్మపాలన. మాయావతి పెరిగి ధర్మశీలి రాణిగా రాజ్యాన్ని పాలించింది. ఆమె విగ్రహం ఇక లేదు. కాని ఆమె హృదయంలో దేవత ఆవాసం ఏర్పడింది. ప్రజలు ఆమెను మాయాదేవి అవతారం అని పిలిచారు. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. దేవాలయంలో ఇంకా కూడా ఆ విగ్రహం లేకపోయినా రాత్రిళ్ళు కాంతి వెలుగుతూనే ఉంటుంది అని ప్రజల నమ్మకం. కథ సారాంశం. భక్తి, విశ్వాసం ఉన్నచోట దేవుడు ప్రత్యక్షమవుతాడు. కాని స్వార్థం, భయం కలగజేస్తే ఆ మాయాశక్తి శాపమవుతుంది. నిజమైన పూజ మనసులో నుండి రావాలి. అప్పుడు ఆ మాయా విగ్రహం మనలోనే వెలుగుతుంది.